ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి బా, ఎందుకంటే ఇట్స్ ద ఒక్క మాటలో వాట్ ఇస్ ఆర్యా సినిమా అంటే, నేను ఒక్క మాటలో చెప్పాలంటే ఇట్ ఈస్ ద సింగిల్ బిగ్గెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్ దట్ చేంజ్ మై లైఫ్ ఫర్ అంతే పీరియడ్. మెమరీస్ చెప్పాలా, అక్కడ జర్నీ ఇన్సిడెంట్స్ చెప్పాలా, నా ఫీలింగ్ చెప్పాలా, నా జర్నీ చెప్పాలా, ఏం చెప్పాలనే కన్ఫ్యూజన్ ఉన్నాను. బట్ క్రోనలాజికల్ ఆర్డర్ వెళ్తే ఇప్పుడు సేఫ్గా ఉంటాం. నాకు గంగోత్రి సినిమా హిట్ అయింది, నేను ఎక్కడో సరిగ్గా చూడడానికి అంత గొప్పగా లేదనేసి పెద్ద గ్రేట్ ఫిల్మ్స్ రాలేదు. ఇది సక్సెస్ఫుల్ ఫిల్మే, కానీ ఇట్ ఈస్ మై ఫెయిల్యూర్ పర్సనలీ దట్ ఐ కుడ్ నాట్ మేక్ అ మార్క్ యాజ్ అన్ యాక్టర్ ఇన్ దట్ ఫిల్మ్. ఫిల్మ్ ఇస్ అ బ్లాక్ బస్టర్ ఫిల్మ్. సో నేను చేసుకోలేకపోయా, అది నా తప్పు. సో నాకు ఎక్కడో ఫిల్మ్ రాకుండా నేను ఆల్మోస్ట్ ఒక 1 year ఖాళీ కూర్చున్నా. ఎవ్రీ డే రోజుకి 3 కథలు వినేవాడిని, ఆర్టీసీ క్రాస్ రోడ్ తిరుగుతుండేవాడిని, సినిమాలు చూస్తుండేవాడిని, పిచ్చి కింద తిరుగుతుండేవాడిని. ఎలాగైనా సినిమా చేయాలి ఫిక్స్ అయిపోయాము. దీంట్లో పర్సూ చేస్తున్న టైంలో ఒకనొక సాయంత్రం నాకు ఆ టైంలో దిల్ సినిమా రిలీజ్ అయింది. రోజు 2-3 కథలు వింటాను నేను. బట్ ఎక్కడ తగలట్లా, ఆ మ్యాచ్కి ఎక్కడ తగలట్లేదు. నాకు అప్పుడు యాక్టర్ తరుణ్ గారు మంచి ఫ్రెండ్, ఆయన ఫోన్ చేసి అలా దిల్రాజు గారు నాకు సినిమా వేస్తున్నారు, దిల్ సినిమా వేస్తున్నారు, నేను చూస్తాను వెళ్తాను, వస్తుంటా తప్పకుండా వస్తుంటాను, నేను ఆల్రెడీ 2 times చూసాను, నాకు చాలా నచ్చిన సినిమా, నేను వస్తానని చెప్పి ప్రసాద్ గారికి వెళ్ళాను. వాడికి వెళ్తే ఆ సాయంత్రం ఫస్ట్ టైం సుకుమార్ గారు నేను చూశాను. నేను చూసి అదే వచ్చి నా జీవితంలో అక్కడికి వచ్చి కలిసి అది చెప్పారు. నాకు మైండ్ బ్లోయింగ్ వచ్చింది. అంటే ఆ టైంలో మనకి ఇన్ఫ్లుయెన్సెస్ ఎలా ఉంటాయంటే, అప్పుడు నేను అంతకుముందు థియేటర్లో ఈడియట్ సినిమా చూశాను. ఉన్నప్పుడు అప్పుడు నాకు కోరిక ఉందనమాట, అలాంటి యూత్ సినిమా మనకి ఎప్పటికైనా పడుతుందా, ఇలాంటి పడితే ఎలా ఉంటుంది, అసలు థియేటర్ ఎలా ఉంటుంది అని నాకు లోపల కోరిక ఉండేది, విషయం ఉండేది. ఆ టైంలో నాకు వచ్చి సుకుమార్ గారు కథ చెప్తుంటే ఆ కథకి ఇంత సంబంధం లేదు, కానీ ఎస్ దిస్ ఇస్ మై ఇడియట్ అని నా ఫీలింగ్ వచ్చిందన్నమాట. అండ్ అలా ఆ సినిమా దానికి స్ట్రగుల్ అవడానికి, బోర్డు స్ట్రగుల్స్ దానికి స్టార్ట్ అవడానికి, ఎందుకంటే అందరూ కొత్త. దిల్రాజు గారు అప్పుడే సినిమా తీశారు, నేను కొత్త, నా మీద పెడితే రూపాయి వస్తుందని గ్యారంటీ లేదు. ఓకే, అందరూ కొత్త టెక్నీషియన్, సుకుమార్ గారు ఒక కొత్త డైరెక్టర్. నాకు గట్ ఫీలింగ్ ఉంది, బట్ ఆ ఏజ్ లో నేను అందరు సపోర్ట్ లేనిదే నేను చేయలేను. అంటే నా గట్ ఫీలింగ్ మీద మీరు అందరూ నమ్మి తీసేది అంత సీన్ లేదన్నమాట. సో ఫాదర్ గారు నమ్మాలి, చంద్ర గారు నమ్మితే అందరు సపోర్ట్ ఉంటేనే చేయగలిగిన ఒక సిచ్యువేషన్ అనమాట. నాకు గట్ ఫీలింగ్ లోపల ఉంది, ఇదేదో చాలా బాగుంది సుకుమార్ గారికి ఎవరికి తెలియదు, చెప్పట్లేదు, నాకు మ్యాజిక్ కనిపిస్తుంది, నాకు గట్ ఫీలింగ్ ఉంది.